ఇలా మటన్ వండి కాడ మంచిగా కాళ్ళు తెచ్చుకొని వండుకొని కాళ్ళ సూప్ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటది. అన్న కూడా మనకు తెలిసిన. నమస్తే కన్నన్న. బాగా నానే ఎట్లా నడుతుంది అందా? మంచిగా నడుస్తుంది అన్న. మరి నాకు ఇగో కాళ్ళు కావాలి, మంచి మంచి కాళ్ళు. ఎన్ని కావాలి? ఓ 4 కాళ్ళు. ఎంత రేటు చెప్పా ముందుగా? 300. 300 తగ్గర? అదే రెగ్యులర్ గా వస్తాం కదా. ఎంత ఇస్తావే? 250 చేసుకోరా. సరే తీసుకో. మంచిగా చెయ్యి. ఫోన్ పే చేస్తా. ఫోన్ పే. సరే చెయ్యి. ఇగో అయింది చూసుకో. ఇలా మా అక్క వచ్చింది కొత్తగా. మా అక్క నేను ఇద్దరం కలిసి మంచిగా కాళ్ళ సూప్ చేసుకొని మంచిగా తినాలి. పోయేస్తాను. మంచిదే రైట్. ఇక మా అక్కనైతే అన్నం వండుతుంది. ఇక నేను పాయ చేయాలి కదా. ఇక ఈ కాళ్ళు అయితే మంచిగా కాల్చుకొని అంత దగ్గరికి వేసుకున్నాం అనుకో, ఈ పాయ వాసనకు ఊరోళ్ళందరూ కంచులు పట్టుకొని మా ఇంటికే రావాలి. గట్లుంటది మరి మనం అడితే. ఇంతకు వీడు వెనక కాళ్ళు ఇచ్చిండో ముంగటి కాళ్ళు ఇచ్చిండో. అగో ఒకటి వెనక కాలు ఉన్నట్టున్నది, ఒకటి ముంగటి కాలు ఉన్నట్టున్నది. నువ్వు చూసినావా? ఇట్లా కాల్చుకుంటే మంచిగా దానికి ఉన్న ఎంటికలన్నీ కమురుతాయి. ఒక్కసారి వీటిని కాలేదా ఒకసారి ఇట్లా అనుకుంటే, ఇగో కాళ్ళు అయితే మంచిగా కాగినాయి నల్లగా. ఇక మనం ఒక్కసారి దీంతో ఇట్లా అనుకుందాం. ఎందుకంటే వీటికి ఎంటికలు ఉంటాయి కదా, ఈ ఎంటికలు అన్నీ పోవాలి కాబట్టి ఇగో ఇవి తీసేసుకోవాలి. వీటిని డెక్కలు అంటారు. ఇగో ఇట్లా తీసుకోవాలి. ఇది కూడా వెళ్తుంది. దీన్ని మనం ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే ఇంకో ఇవి వెళ్తాయి. ఇగో ఇవి ఇప్పుడైతే నీట్గా అయినాయి. ఇక వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని నీళ్ళు ఫస్ట్ ఇట్లా పోసుకొని ఇక మనం వీటిని మంచిగా రాక్కుంటే, ఇప్పుడు బొగ్గుల మీద వీటిని ఇట్లా చేసినాం కదా, ఆ నల్లదనం అంతా పోతుంది. నల్లదనం అంతా పోయి ఇక చూడుర్రి గింతే. ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని ఇక నెక్స్ట్ వీటిని ఒక కుండ తీసుకొని దాంట్లో వేసుకొని మంచిగా నీళ్ళల్లో కడుక్కోవాలి. ఒక 5 నిమిషాలు ఇట్లే నానబెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం ఇంట్లో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు తీసి వీటికి వేసి రాక్కొని మంచిగా నీట్గా తయారవుతాయి. ఇగో మంచినీళ్ళలో ఇగో గిట్ల ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకున్నాం అనుకో, ఇగో గిట్లా తెల్లగా తయారైతాయి మంచిగా. ఇక మనకు నచ్చిన విధంగా ఇప్పుడు మనం పెద్ద పీసు తింటేనేమో పెద్ద పీసు, చిన్న పీసు తింటేనేమో చిన్న పీసు, ఇక అట్లా మనకి ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవాలి. ఏం చేస్తానవరా? అప్పటి నుంచి పొలంలో మొత్తం ఎత్తుకుతారు నీకోసం. ఇగో మరి ఎచ్చిపచ్చి తింటే ఎట్లుంటది? ఎచ్చిపచ్చి తింటే మంచిగా ఉండదు అని చెప్పి ఇగో ఇట్లా చేసిన. ఇగో ఇది కడుగు. ఏం కడుగుడురా? ఎట్లా కడుగుతానవరా నువ్వు? ఈ మనకే మంచిగా ఉంటది అక్క. ఎచ్చిపచ్చి తింటే ఎట్లుంటది? అప్పటి నుంచి ఇవి కడుక్కుంటాడు కూర్చున్నావు. మరి వీటిని కాపి కోచి కథ వీటిది బాగా పెద్దగా ఉంటది కథ. ఏం కడుగుడు కడిగినవు మొత్తం? ఏమన్నా నువ్వు కడగరాదు? మంచిగానే కడుగుతావు కదా నువ్వు. రామసక్కదనంగా తింటావు మరి పందిలాగా కూర్చొని. నువ్వు బాగా పెడతాను అందుకని ఇట్లయినా. కాలు కావాలా, చికెన్లు కావాలి మళ్ళా. మరి కావద్దా? మళ్ళీ ఏం పెడతలేదని అక్కని తిడతావు. మరి పెడతాను, నిజంగానే పెడతాను నాకు. ఇవి ఎవడు పట్టుకొచ్చింది మరి? నువ్వే తెచ్చినావు మరి. వీటిని కొట్టాలి కత్తి అందుకో.
ఏం కొడతావురా నువ్వు కొట్టద్దా నీకు అసలు ఫస్ట్ కొట్టరాదు ఏం చూస్తా కదా ఎంత కొడతావు మస్తు కట్ చేస్తాను తాత అయితే ఇట్లా కొట్టంగా మొత్తం ఇరిగిపోయేది మంచిగా నీట్గా కడగక్క కడుగుతా నీట్గా కడుగు ఈ నీళ్ళు పోసినాక కొంచెం పసుపు వేయాలి కొంచెం పసుపు వేయాలా ఇక ఎంత వేసుకుంటావు వేసుకో మరి ఎంత పడితే అంత వేయద్దు కొంచెం వేయాలి ఓ ఎంత పడితే అంత ఎత్తారట ఇటు కలుపు నువ్వు కొనుకొచ్చినట్టే ఎత్తానవేం బ్రో అన్ని మరి అన్ని నేను కదా కొనుకొచ్చేది నీకేం ఎరక తింటానో పంటాను ఏది కొనుకొచ్చినావు పసుపు కొనుకొచ్చినావురా నువ్వు కొనుకొచ్చినావురా పసుపు మొన్న నేనే కాదు సామాన్ పైసలు ఇచ్చిన జీతం వచ్చినాక అక్క మనం అయితే ఇప్పుడు కాళ్ళ పులుసు చేసుకుంటాను ఇప్పుడు కాళ్ళ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటియో అన్ని తెచ్చుకున్నాం అక్క ఇగో ఫస్ట్ ఇగో కారం తీసుకున్నాం అక్క కారం తర్వాత ఉప్పు ఇక తర్వాత ఇగో మన ఇంటి కాడదే పచ్చడి పసుపు ఇక తర్వాత ఇక మంచిగా నూరిన అల్లం ముద్ద ఇగో ఇన్నైతే జీలకర్ర ఇక తర్వాత కాళ్ళ సూపులా కొంచెం మనం గరం మసాలా వేసుకోవాలి కాబట్టి ఇగో మంచి గరం మసాలా ఇక కొందరు అయితే దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటారు ఇగో ఒకవేళ మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదక్క ఇక దాని తర్వాత ఇగో కొంతమంది అయితేనేమో ఈ సూప్లో ఏం చేస్తారు ఎరికేనా నీళ్లు పోసుకుంటారు ఇంకో కొంతమంది అయితేనేమో చింతపండు ఉన్నది కదా ఇక మన చింత పులుసే కొంచెం ఇట్లా బిసుకొని పోసుకున్నాం అనుకో సూపర్ ఉంటది ఇక ఎవరి ఇష్టం వాళ్ళక్క మనం అయితే చింత పులుసు తింటాను కాబట్టి ఇది ఇక తర్వాత ఇగో మన కోటోళ్ళ సాగుకారు తెలుసు కదా నీకు మన ఇగో నల్ల కోట అయిన కాడ తెచ్చింది తెల్లటి నూనె ఈ నూనె పోసుకోవాలక్క అన్నీ అయిపోయినాయి అక్క ఇగో ఈ ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నువ్వు జల్దీ జల్దీ కట్ చేయక్క వీటి సంగతి చూసుకుంటా అక్క నువ్వు ఎప్పుడైనా అండినావు అక్క సిటీలో ఉంటావు కదా నువ్వు ఇక అప్పుడప్పుడు గుద్దుడుతా అండుకుంటా లేకపోతే లేదు ఇక టైం దొరికినప్పుడు టైం దొరకదు ఇక దొరికినప్పుడు ఇక అక్క చెప్పక్క నువ్వు మన ఇంటికాడ కూడా గిట్లా ఎప్పుడు అండొచ్చును కదా అక్క మంచిగా కొంచెం కూడా బుద్ధి లేదేమ్రా రోజు నేను అండి పెడతాను కదరా నువ్వు తినేది ఏంది మొన్న స్కిట్ లో మార్కెట్ తొక్కేసి అసలు కూర లేదు బువ్వ లేదు ఆ రోజు కూరగాయల పిరం ఎట్లున్నాయిరా మరి ఇక అందుకనే కూరగాయల రేటు పిరం ఉన్నదని ఇప్పుడు మనం ఇక మామిడికాయ తొక్కు ఇప్పుడు ఎట్లయినా సమ్మరే కదరా వేసవి కాలం కాబట్టి ఇక మామిడికాయ పచ్చడి ఎంత మంచిగా ఉంటది గిట్ తొడమ తీసినావా అవురా తొడమనేది ఇయ్యాలేమంటారు తీసుడు నేను కొద్దిటి నేను వచ్చేసరికి తెల్లారుతుంది కానీ ఇక వద్దిగా నువ్వు ఒక్క మిర్చి కోసి మొత్తం నేనే చేసిన నేనే చేసుకో అంతా నువ్వే చేసుకో గానీ ఇంకొక ఉల్లిగడ్డ ఎక్కువ ఇగో అక్క ఇగో పాయ చేసుకోవాలంటే మనం ఫస్ట్ కొట్టుకున్న కాళ్ళు ఉన్నాయి కదా ఇగో ఇది ఒక అంచట్ల పట్టుకోరాదు ఇటు పెట్టు నువ్వు ఎట్లా చేస్తావు నా భయం అది నేనేం చేస్తా అక్క మంచిగానే చేస్తా నువ్వే నాకు నేర్పిత్తివి ఆ కట్టెలు మంచిగా పెట్టు కట్టెలు గిట్టెలు మంచిగా పెట్టుకొని నువ్వు దాంట్లో ఏమి వేయమంటే కదా వెయ్యి సరేనా సరే కాదురా ఇన్ని రోజుల పాయ చేసుకుంటాను మరి మనం అయినాగా మన రూమ్ కాడనైతే మనం వండుకొని తినేదా అక్క అన్ని కూరగాయలు లేకపోతే మామిడికాయ తొక్కు సురేష్ అన్న చందన్న అయితే టకటక ఆఫీస్కి రావాలి మీరు వార్తలు చదవాలి పోవాలంటే తిండి తిప్ప తీసిపెట్టి ఒకటే పోకట పోతాం ఇప్పుడు మనం పాయ చేసుకుంటాం కాబట్టి నూనె కొంచెం గట్టిగానే పోసుకుందాం ఇక చూసుకో టేస్ట్ మాత్రం మస్తు ఉండాలి ముందే చెప్తాను నేను చేస్తా కదా అక్క నీకెందుకు నెక్స్ట్ ఏమి ఇవ్వాలి ఎప్పిగా ఈ పనులన్నీ నీకు ఎరికేనా ఇంటికాడ అవ్వ మా అవ్వ ఇంటికాడ ఆకిలి ఉడమంటే ఆకిలి ఉడవది ఇక మంచిగా పొయ్యి కాడ కూర్చొని తమ్ముడా నాకు మంటకు ఎడిపత్తాంది ఉల్లిగడ్డ కొత్త నీళ్ళు వస్తానే ఇవేనా ఏడిసింది చాలు కానీ నూనె కాలుతాను ఎందుకక్క ఆనంద బాప్షాల అబ్బో నాయనా ఇక చూసిర్రా మా అక్కగట ఆనంద బాప్షాలు వస్తానే అట కోసం నీకు కూరాడుతారు కదా పాయ కదరా నాకు ఇష్టం కదరా పాయ ఇగో అక్క ఫస్ట్ మనం బుత్తంతా జీలకర్ర వేసుకుంటాం బుత్తంత అంటే గింతనా బుత్తంత అంటే వాళ్ళు చెప్తారు చూడు షానిగా చిటికాడు జీలకర్ర వేసుకుంటానం ఇగో చిటికాడు జీలకర్ర వేసినక్క గింత ఎడతాను టవల్తో దుడవచ్చు కదరా దుడవచ్చు కానీ ఉన్న టవల్ ఖరాబ్ అవుతుంది ఇగొద్దా అబ్బా
అయ్యో అక్క నిజంగానే బొచ్చ నీళ్ళు వస్తానే కదా అక్క. సరే పచ్చిమిర్చి వద్దా? పచ్చిమిర్చి ఏం అడుగుంది, ఉల్లిగడ్డలు వేసిన తర్వాత పచ్చిమిర్చి. అబ్బా ఆహా చిటపట అంటాడు పో నూనె కొన్ని అయినాయి అవేం పాపం చేసినాయి. ఇవి ఉడుకుతా అంటేనే కొంచెం మిరపకాయలే కొన్ని మళ్ళా పిరం ఉన్నాయని ఎడుతూ ఇంకా కొన్ని ఒక్క 3-4 చాలు చాలు అక్క. చెప్పురా నువ్వు వార్తలు మంచిగానే చదువుతాను అక్క. ఎవరు రాస్తారు అక్క గంట మంచిగా? సురేష్ అన్నరా అమ్మా మంచిగా రాస్తాడు. ఇక ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు వేసుకున్నాం కదా, అల్లం ముద్ద తీసి కొంచెమే కలిపి ఇట్లా వేసుకున్నాం అనుకో అక్క, మంచిగా ఎచ్చి పచ్చి అంతా పోతుంది, కమ్మటి వాసన వస్తుంది అక్క. మంచిగా గోల్తానేరా. ఇగో నీకు ఈ మటన్ కాళ్ళు ఎక్కడ తెచ్చింది చెప్పు? మనకు తెలుసు మనకు తెలిసిననే. ఎవరు? మన పెద్దమ్మ వాళ్ళ చిన్న ఆయన ఉన్నాడా, చిన్న ఆయన వాళ్ళు ఇంటి అనుకుంటారు చూడు వాళ్ళు. అక్క తక్కువకి ఇచ్చిరా మరి? కొంచెం అంత పుదీనే తక్కువకి ఎక్కడ దక్క, మొత్తం కలుపుతావు దానికి కూడా రేట్ బాగానే ఉన్నది కాదక్క. అంటే మనోళ్ళగా తెలిసిన వాళ్ళు కదా, తెలిసిన వాళ్ళు ఏమి ఇస్తారు తక్కువ, వాళ్ళ మొక్కలు ఇంకా తెలిసిన వాళ్ళే ఎక్కువ ఇస్తారు. అంతేనా? ఏ మంచిగానే పూదిన వేస్తే మస్తు. ఇంకా కొంచెం వేయక్క పూదిన, ఎందుకంటే ఇప్పుడు మనము కాళ్ళ వాసన రాకుండా మనం అంత మంచి గడుపుకున్నా కూడా లాస్ట్ కొంచెం వాసన వచ్చింది అనుకో ఇది చంపుతుంది అన్నట్టు. తర్వాత అక్క కొంచెం టమాటాలు వేస్తావా? ఇది గోలని ఒక 2 నిమిషాలు ఆగు. ఇప్పుడు మంచిగా మటన్ కాళ్ళు వేసుకున్నాం. మేక కాళ్ళకు ఫుల్ పిరం ఉన్నది. అదే కదా, అయినా మనం పిరం ఉన్నది అనుకుంటాను కానీ కూరగాయలు వీటికంటే పిరం ఉన్నాయి. అవునరా, కానీ అందరూ ఇక కూర బదులు చికెన్ తెచ్చుకుంటే అయిపోతుందని చూస్తారు ఇప్పుడు. ఇక రోజులే కట్టున్నాయి అక్క. అంతే. ఇగో వ్యవసాయం చేస్తాంటే వాళ్ళకి నీళ్లు లేక ఏం లేక మొత్తం అవన్నీ ఇట్లా తయారవుతాయి. కాసేపు కాదురా, రోజు ఏసీలు ఉంటాను అంటివి. ఇక చూడు ఇవాళ బయటకు తీసుకొచ్చేట్లే మరి. ఇగో వాళ్ళు రాయంగానే ఆ సారి చెప్పంగానే కాదు, ఇగో ఇట్లా బయటకు వస్తే మరి తమ్ముడు కష్టాలు ఎట్లా పడతాడు చూసినావా? ఇది ఎంత సున్నితమైన పయ్యో. ఇక చూడు చెమటలు రాబట్టే కన్నకు నీళ్లు రాబట్టే. ఇక ఈ ఎండకు తట్టుకుంటది అనుకుంటారు రావులా. మా అక్క ఎంత సుఖాశిపానం అనుకుంటారు. మంచిగా కూర్చొని వార్తలు చక్కగానే చెప్తుంది. కాకపోతే ఇగో బయట ఎన్ని కష్టాలు పడుతుండే ఏం తెలుస్తుంది? ఇక ఎండ అనకుంటా వాన అనకుంటా ఇగో నీడనక నిప్పనక. అరే తమ్ముడా పైగా రైతుల కాడికి పోయి ముచ్చట్లు పట్టుకురాపో అంటే ఒక్కటే ఉరకాలి. ఇక ముందుగా కొంచెం నువ్వు కారం ఎక్కువ తింటావా తక్కువ తింటావు? ముందుగా కారం తింటావు కానీ మరి సిటీకి పోయినావు కదా. ఏం కాదు కారం తింటా. కలుపు గంట పట్టుకో. కలుపుతా అక్క, అట్లా కొంచెం ఉప్పు వేసుకో. కారం వేసుకున్నాం కదా మంచిగా. దీన్ని కొంచెం కలిపిన తర్వాత ఇగో చింతపండు పులుసు పోతా. నువ్వు అక్క సిటీలో పాయ తిన్నావు కానీ మన ఊళ్ళో తిన్నావా అక్క? ఎప్పుడు తినలేదు, అందుకే కదా మస్తు ఆకలి అవుతుంది. ఎప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా? నీ మీద పాయిరం తోచి అక్క అంటే ఎంత ఇష్టం అనుకుంటానో నాకు. మన అవ్వయ్య తర్వాత నువ్వు అంటేనే ఇష్టం. ఇక నేను పెద్ద మంది బాధ ఇప్పుడు అర్థమైందిరా. ఇప్పుడే పోయా ఒక 2 నిమిషాలు ఉండని రాదక్క. ఇప్పుడు చెప్పిగా ఈ చింతపండు ఇడబెట్టిగా 2-3 నిమిషాలు అయిపోయింది కదా. ఇక చింతపులుసు పిసుకున్నావు కదా, ఆ చింతపులుసు దాంట్లో పోసుకో. మంచిగా పోయి చేయి అడ్డం పెట్టు, పోసుకో. ఇంకా కొంచెం నీళ్ళు పోయి. సూపు కదా అక్క, నేను చెప్పినట్టు చెప్పు. సరే పోయి. కానీ అక్క ఈ పులుసు ఎట్లా అంటే ఇప్పుడు బీమారి పడ్డోళ్ళు ఉంటారు కదా అక్క, జ్వరం వచ్చి ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళకు ఇది తాగితే మంచిగా ముఖాల నొప్పులు పోతాయి అంటారు. ముఖాల నొప్పులు పోతాయి అక్క, నిజమే అక్క. ఇప్పుడు కొన్నింటోళ్ళ చింత చెట్టు కాడ ఒక పెద్దమ్మ ఉంటది తెలుసు కదా నీకు, రాజేశ్వరి అక్క పెద్దమ్మకు ఇట్లనే మోకాల నొప్పి వస్తే రవ్వన్న ఏం చేసిండు పోయి అక్క. రవ్వన్న ఏం చేసిండు ఎరికేనా? రవ్వన్న వారానికి ఒకసారి పెద్దమ్మకు ఇట్లనే కాళ్ళు తలకాయలు అవోటి ఇవోటి తెచ్చి పెడితే ముసలమ్మ తిని మంచిగా గట్టిగా అయింది అక్క. ఇప్పుడు ఉరుకుతాంది ముసలమ్మ. ఇక ఉరుకుతుందా కానీ ఇక మంచిగానే అయింది. ముసలమ్మ అప్పటికే ఉరికేది, ఊకే అటు ఇటు వీళ్ళింటికి వాళ్ళింటికి ఉరికేది.
అక్క ఈ ఒక్క 10-20 నిమిషాలు మనము మంట గట్టిగా పెట్టుకొని ఇట్లా పెట్టుకుందాం గానీ అక్క ఇగో అట్టడా మూట ఈ మూట ఏందనుకుంటాను కదా ఇగో ఇది సిటీ వాళ్ళు వేసుకుంటారు కదా అక్క పాయకూరలా భోజ్వర్ మసాలా అంటారు దీన్ని. ఈ భోజ్వర్ మసాలాని ఏం చేద్దామంటే మనం మంచిగా ఒక గుడ్డలో కట్టుకోవాలి. గుడ్డలో కట్టుకొని ఆ మసాలా గీసాలా ఆకులు గీకులు అన్ని గిన్నె వేసుకొని ఇగో ఇట్లా దీంట్లో వేయాలి. దీంట్లో వేస్తే ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న మసాలా ఒక్కొక్క సుక్క కరిగి ఇది మొత్తం అవుతుంది అక్క. ఫాస్ట్ మనం 7 కాడికి ఇట్లా తీసుకోవాలి. ఇగో జాగ్రత్తగా చూడు, మళ్ళీ నేను లేనప్పుడు నువ్వు కూడా గిట్నే చేసుకోవాలి తల్లి చెప్తానా. సరే సరే మెల్లగా నువ్వు ఇగో ఇట్లా వేసినామా కథం. ఇప్పుడు అది మంచిగా ఎవాపరేట్ అంటే ఆవిరి ఉంటది కదా అక్క, ఇక ఆవిరితో ఒక్కొక్క సుక్క కూర మొత్తం అవుతుంది. ఇక భోజ్వర్ మసాలా ఏంది అసలు పాయ ఎవ్వరు చేయరక్క. కావాలనే కచ్చకు భోజ్వర్ మసాలా ఇత్తవా ఇయ్యవా అని ఆ కోటోళ్ళ సేటుతో లొల్లి పెట్టుకొని మరి తెచ్చిన అక్క. ఇక దీన్ని కొంచెం సేపు టైం పడుతుంది కానీ దీని మీద ఇది కప్పుకొని ఒక్క 15 నిమిషాలు బరాబరి ఉంచుతాం పట్టు అక్క. ఇగో పాయ సూప్ అయితే ఇగో ఎంత మంచిగా అయింది చూడు, ఎంత మంచిగా అయిందిరా. ఇగో కనుక అంత మంచిగా కొత్తిమీర వేయాలరా లాస్ట్. ఎంత సూపర్ ఉన్నది అక్క, ఎంత అద్భుతంగా ఉన్నది నిజంగానే. నువ్వు వచ్చినవో లేదో కానీ కూరనైతే కమ్మగా అయింది అక్క, మంచిగా అయింది. నువ్వు అచ్చుట్లనే అయింది కానీ ఇక చూడు ఎంత మంచిగా అయిందో. మీరు కూడా తిని టేస్ట్ చేసి చెప్పండి సరేనా. ఇగో ఇది నువ్వు తిను, ఇది నేను తింటా. సరే మరి బాపుకి ఏది? అన్ని ఉన్నాయి కదరా బాపుకు పెడదాం. బాపుకు అవ్వకు ఖచ్చితంగా పెట్టుకుంటాం మనం, తిన్నాం అనుకో ఏం లేదు. ఇంత మంచిగా అయింది. ఇక దీన్ని దించి వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకో అక్క, నాయన సుక్కలు చూడాలి అలా మనం. మస్తు ఓవర్ యాక్టింగ్ చేసినా కనుప తిందాం ముందు. ఇక అన్నం కూర అయింది కదరా, మంచిగా అయింది. అన్నం అయితే పుల్లగా కూర మస్తు అయింది. ఇక అన్నం కూర కలిపి నీకు పెడతా సరేనా. సరే అక్క, నువ్వు తిను, ఎట్లున్నదో చెప్పాలి నాకు అన్నం కూడా చెప్తా అక్క సరేనా. అక్క నువ్వు తొందర పడకక్క, నేను ఉన్నా కదా అక్క. నువ్వు చాలు ఇప్పుడు. ఇగో ఇది మనం ఇట్లా పక్కకు పెట్టుకుందాం ఫస్ట్. ఇక కూర వండుకొని మంచిదేనా నీకు? నాకు మంచిదే బొక్కేనా. చిన్నప్పుడు నాకు తినిపించావు కదా అక్క, గట్టనే ఒక ముద్ద పెట్టావు అక్క. చాలా రోజులు అవుతుంది చేతులతో తినక. సరే నువ్వు పెద్ద పీస్ చేసుకోకటి, పెద్ద నీకు అద్దా. నువ్వు ఆడిపిద్దావు కదా, నువ్వు తిని ఫస్ట్. సరే ఇప్పుడు తినిస్తా. మా అక్కనైతే చిన్నప్పుడు నాకు ముద్దలు మంచిగా పెట్టి తినిపించేది. ఇక అక్క కొలువు కాడి చెరిక అయింది కదా, ఇక చెరిక అయినప్పటి నుంచి ఇక నాకైతే అన్నం ముద్దలే పెడతలేదు. టైం దొరుకుతలేదు మా తమ్ముడికి పెట్టాను. ఇదే నీ టైం చల్లకుండా, అందుకనే ఇప్పుడైతే నాకైతే ఒక ముద్ద పెట్టు. బా అన్నం నీ చేతులతో అయితే నిజంగా అమృతం లెక్కనే ఉంటదని నేనైతే అనుకుంటానా అక్క. ఇక మొక్కుతానా మరి, ఇక తింటా. సూప్ అయితే సూపర్ ఉన్నది, మంచిగా ఉందా అన్నం జబర్దస్త్ అయింది అక్క. బగారా అంటే బగారా నీ చేతులతో చేసినావు కదా. ముద్ద పెడతా పట్టరా, పెట్టక్క తిను. కొంచెం ఉల్లిగడ్డ పెట్టుకోరా మంచిగా ఉంటది. బా అక్క అన్నము సూప్ అయితే సూపర్ ఉన్నది. ఒక్కసారి ముక్క చూసి చెప్తా. సూపరా అక్క, నిజంగా చెప్తాను కానీ సూపర్ ఉన్నది. తినేటప్పుడు బర్రె సౌండ్ చేసినట్టు చెప్తాను అక్క. చూడా ఇట్లా ఇంత మంచిగా అయితే వాళ్ళని అనుకోలేదు లేదో నాకు తెలియదు అని. నీ తమ్ముడు హీరయ్య అన్ని అంటే సీని సీతారు కావాల్సిందే అక్క. ఇక నువ్వు కూడా తిన్నక్క కొంచెం అక్క. వెనకట మన బాపమ్మ అండేది కదా, ఇక మన బాపమ్మ అండినట్టే ఉన్నది. ఇంకా వెనకటి రుచి ఇప్పుడు దొరుకుతుంది అక్క నువ్వు చేయబట్టి. ఇక మామూలు మా అక్కనైతే మా ఇంటికి వచ్చింది.
ఇక కొలువు చేసి అలసిపోయింది కదా. ఇక సండే వచ్చిందంటే ఈరయ్య ఏదో ఒక స్పెషల్ చేస్తాడు కదా. ఇక గట్లనే ఇక నేను కొట్టుకు పోయి మంచిగా కాళ్ళు పట్టుకొని వచ్చిన. ఇక ఆ మేక కాళ్ళని అయితే మంచిగా సూప్ చేసి ఇక మా అక్క సిట్టమ్మకి అయితే పెట్టినలా. ఇక ఎట్లున్నదంటే నాయన వెనకట మా బాపమ్మ ఉన్నది కదా, ఇక మా బాపమ్మ చేసినట్టే ఉన్నది. అక్క ఉన్నదా లేదా? సేమ్ బాపమ్మ గుర్తుకొచ్చింది. నాకైతే బాపమ్మనే గుర్తుకొచ్చింది. ఇక మంచిగా చేసిందా. ఇక మా అక్కకైతే కడుపు నిండా తింటాంది. ఇగో మీరు కూడా సేమ్ మా అక్క తమ్ములు ఎట్లనైతే చేసుకొని తింటారో ప్రతి ఆదివారం మీరు కూడా చేసుకొని తినురు మామా. మరి తమ్మి మళ్ళొచ్చే వారం ఏం చేద్దాం రా? మళ్ళొచ్చే వారం మళ్ళా కొత్త వంటకంతో మళ్ళా అక్క తమ్ముడు మీ ముంగడికి వస్తారు. చూస్తున్నానండి 6 TV.